సరే అయిపోయినా जिंदाबाद जिंदाबाद ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి నా ఉద్యోగ మిత్రులు మరి 1104 కార్మిక సోదరి సోదరులు అందరికీ కూడా నా మేడే శుభాకాంక్షలు. 1886లో మరి పని భారం ఒత్తిడి ఎక్కువైనప్పుడు పని దినాల కోసం పోరాటం చేసినటువంటి చికాగో నగరంలో మరి కార్మికులు పని భారంపై ఒత్తిడి పెరుగుతుంది, పని గంటలు తగ్గించాలని ఎప్పుడైతే ఉద్యమం చేపట్టారో మరి అక్కడున్న యాజమాన్యాలు మరి వారి ఉక్కుపాదాలతోని కార్మికుల్ని కార్మిక సంఘాలని నాయకుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి ఆ రోజు యాజమాన్యానికి మనం ఎదురు తిరిగి మన హక్కులను సాధించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ రోజు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి యాజమాన్యం మీద తిరగబడితే మరి యాజమాన్యం వారిపై విశిక్షారహితంగా కాల్పులు జరిపి వారి ఎందరో కార్మికుల ప్రాణాలు బలిగొన్నది. మరి ఆ సందర్భంలో మరి వారు ఎవరైతే ఆ సందర్భంలో మరణించారో ఆ తుపాకీ తూటాలకు బలయ్యారో ఆ రక్తం మడుగులో పొర్లుతూ వారి దగ్గర ఉన్నటువంటి తెల్ల రుమాలని తీసుకొని ఆ రక్తం మడుగులో ముంచి ఇది ఎర్ర జెండా, ఈ ఎర్ర జెండా నమ్ముకుంటేనే మరి మనకు కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆ రోజు వాళ్ళు పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఇది 139 సంవత్సరాల చరిత్ర. ఇది 139వ మేడే కార్యక్రమం. మరి ఆ రోజు వారు ఏదైతే సూచించిన మార్గంలో అప్పటి నుంచి మరి కార్మిక సంఘాలు కార్మికులు యాజమాన్యాల మీద పోరాటం చేస్తూ ఎన్నో హక్కులను సాధించుకొని ఇలా ప్రపంచ శాంతి వైపు ప్రయాణం చేస్తూ ఈ ప్రపంచ పురోగభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి మనకున్నటువంటి మన యాజమాన్యాలు కానీ మరి మన హక్కులను కానీ కావాల్సిన సందర్భంలో మరి మన ట్రేడ్ యూనియన్ 1104 75 వసంతాలు పూర్తి చేసుకునే నేటికి మరి 75 సంవత్సరాల ఈ చరిత్రలో మరి మనం ఎప్పుడైతే ఈ సంస్థలు మనం యూనియన్ స్థాపించడమో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎందరో కార్మికుల ఉద్యోగ భద్రత కానీ రక్షణ కానీ వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కానీ మరి మేనేజ్మెంట్స్ పోరాటం చేసి ఈ 1104 ట్రేడ్ యూనియన్ సాధించిన ఘనతని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాటి మొదలుకొని ఎన్ఎంఆర్ క్యాజువల్ వ్యవస్థ నుంచి విఈడబ్ల్యూ నుంచి ఈరోజు ఆర్టిజన్స్ వ్యవస్థ వరకు కూడా మరి ప్రతి సమస్య మీద కూడా మరి 1104 నాయకత్వం పోరాటం తీసుకొని మరి ముందుకు సాగి ఆ సమస్యలని సాధిస్తుంది. కాబట్టి ఇలా అతిపెద్ద ట్రేడ్ యూనియన్ గా మన ఈ సంస్థలో మనం 1104 ఉందని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాలి, గర్వించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇంకా మనకు ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి. మరి మనం ఏదైతే పెన్షన్ సౌకర్యం సాధించాల్సింది ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మరి 2004 వరకు మరి ప్రభుత్వాలు ఇస్తున్నా కానీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా కానీ మరి మన యాజమాన్యాలు మనకు 99 ఫిబ్రవరికే కట్ ఆఫ్ చేసి మరి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించట్లేదు. మరి ఎందరో అభాగ్యులు రిటైర్డ్ అయ్యి ఇలా వాళ్ళు వైద్య సదుపాయాన్ని కూడా నోచుకోక వీధిన పడిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం తీసుకొని మరి పోరాటం చేయడానికి ముందుకు సాగుతున్నాం. అలాగే ఇంకో ప్రధానమైన సమస్య ఆర్టిజన్ సమస్య. మరి ఆర్టిజన్ కార్మికులు ఈ సమస్యలో ప్రతి దానికి కూడా వాళ్ళే మూలమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేటి నుంచి కింది నుంచి పై వరకు కూడా ఇలా అధికారులను కానీ ఉద్యోగులు కానీ మరి మనం ప్రజలకు నిరంతర సరఫరా చేస్తున్నాము. మరి ఎలాంటి ఆటంకం లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటే దాంట్లో కీలక పాత్ర ఆర్టిజన్స్ అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి అలాంటి ఆర్టిజన్స్ ని ఇవాళ మేనేజ్మెంట్స్ మరి వారిని చిన్నచూపు చూసి వారికి వెట్టి చాకరీ చేయించి వాళ్ళతో ఇబ్బందులు పెట్టి వారికి సరైన వేతనాలు ఇవ్వకుండా ఒకే సంవత్సర ద్వంద్వ విధానాలను ప్రవేశపెడుతూ మరి వాళ్ళకి ఏపీఎస్సీ రూల్స్ వర్తించకుండా మరి మేనేజ్మెంట్ చేస్తున్న సందర్భంలో మరి ఈ 1104 దాని ఆర్గనైజేషన్ తీసుకొని ముందుకు సాగుతున్నది. అతి త్వరలో ఇవన్నీ కూడా మన ఈ సమస్యలను కూడా సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను మీకు చెప్పేది ఒకటే, ఈ 1104 సంస్థ ఈ 1104 యూనియన్ ఉన్నంత వరకు
కార్మిక సంక్షేమం ఎప్పుడు కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి నేను తెలియజేస్తున్నా. 1104 ఎర్ర జెండా నమ్ముకునే ఏ కార్మికుడు కూడా ఎప్పుడు కూడా అబాస్పాలు కాడు, ఎక్కడ కూడా ఇబ్బంది పడాడు. మరి ఇవాళ మన అందరి జీవితాల్లో వెలుగులు నింపి ఇంత మంచి సౌకర్యాలు అనుభవిస్తున్నామంటే ఇవన్నీ మన ట్రేడ్ యూనియన్ కల్పించినటువంటి, మన యూనియన్ కల్పించినటువంటి సౌకర్యాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనం ఏదైతే మరి ఆర్గనైజేషన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నామో మన ఆర్గనైజేషన్ ఆకర్షితులై మన స్టోర్లో పనిచేస్తున్నటువంటి ఒక 4 కార్మికులు మరి ఈరోజు మన 1104 లో రావడానికి ముందుకు వస్తున్నారు. అరుణ్, నలుగురు ముందుకు రండి. మరి వీరందరూ కూడా జిల్లా ప్రాంతీయ కార్యవర్గం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. రండి బాబు. ఇంకా మరి వీళ్ళు కూడా 1104 యూనియన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి మాకు కూడా భవిష్యత్తు చూపించాలి, మీ ఆర్గనైజేషన్ మీ ఎమ్మటి నడుస్తారని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భాలు అందరూ కూడా ఈ ప్రాంతీయ కార్యవర్గం తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి పాత జెండాలు, పాత దిమ్మలు అన్ని కూడా కన్స్ట్రక్షన్ లో డ్యామేజ్ అయిన సందర్భంగా మరి అందరం కూడా సమిష్టి కృషితోనే ఈ రోజు అతిపెద్ద ఉన్నటువంటి యూనిట్ జెండా కానీ, మన టవర్ను కానీ, మనకున్న సింబల్స్ కానీ అతిపెద్దగా మనం సాధించుకున్న సందర్భంగా దీనికి సహకరించే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై 1104.